నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభం శాశ్వత కోర్టుకు శంకుస్థాపన చేసిన సుప్రీం చీఫ్ జస్టిస్ గొగోయ్ సీఎం చంద్రబాబు రాజధానిలో న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సహకరించాలని చీఫ్ జస్టిస్ ను కోరిన సీఎం చంద్రబాబు న్యాయ వ్యవస్థ ఔన్నత్యంలో భాగస్వాములవుతామని ప్రకటన సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల పాదయాత్ర అనుమతి లేదంటూ అడ్డుకున్న అర్బన్ పోలీసులు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం నేతల అరెస్ట్ పశ్చిమలో పండుగగా పింఛన్లు పసుపు కుంకుమ పంపిణీ మహిళాభ్యున్నతే చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే మోదుగుల రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. అమరావతి రాజధానిలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం కందుల పండుగగా జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ముఖ్య అతిథిగా హాజరై హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం 4 ఎకరాల్లో 173 కోట్లతో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం నేలపాడులో జరిగింది. G+2తో నిర్మించిన ఈ కోర్టు భవనంలో 23 కోర్టు హాళ్లు అనుబంధ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ లావ్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్తో పాటు ఇతర న్యాయమూర్తులు, స్పీకర్ కోడెల, మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు భవన విశేషాలతో కూడిన గ్యాలరీని సీజేఐ పరిశీలించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. रोक्मं कोर्मं ब्रह्मस्थाने नयन्तं अपरं रक्षस्वन्तकं सवितारविन्द्रन्दरादो चक्रस्वकृतस्वलोकमिन्द्रं मन्ये पितरं मातरं इन्द्रस्थाने अहं वज्रमणिं स्थापयाम्यो नमः मूर्तादिवक्करोत्पदे पृथिव्याय अग्नयेमं मौक्तिकमग्निस्थाने स्थापयाम्यो नमः पृथिवीं यमोत्यां सूर्यः पगडं पगडस्थाने स्थापयाम्यो नमः नवरत्नानि स्थापयामि ओम आत्मारमन्तरभो ध्रुवस्तिष्ठाविचाचलिः विशस्वा सर्वावाञ्चन् तस्मिन् राष्ट्रपतिस्वया ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మన ముఖ్య అతిథులు జస్టిస్ రంజన్ గొగోయ్ గారి చేతులతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి హైకోర్టు యొక్క శిలాఫలక ఆవిష్కరణ జరిగిన తరుణం ఇది, which comprises of the Honorable Chief Justice courtroom and 22 other courtrooms with the attached judges' chambers. The complex would also be home for the Honorable Chief Justice is witnessing the prototype of this majestic structure built up on a site of 4.6 acres and with a built up area of approximately 2.65 lakh square feet. So improve the services essentially at the base in podium pavilions, so all the amenities like dining as well as union halls, sports facilities and general services. Chief Justice of India, Shri Justice Ranjan Gogoi ji, along with the Chief Minister, Shri Nara Chandrababu Garu, is being received to the battalion, the Guard of Honor. They receive the baton and move forward towards the land post and the flag hoisting. Our flag always reminds us to be proud of the nation in spite of
caste, creeds, various cultures. పతాక ఆవిష్కరణ మరియు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకున్న వెంటనే జ్యుడిషియల్ కాంప్లెక్స్లోకి వేయించేస్తారు అతిథులు. దేశంలో ప్రస్తుతం న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. కేసుల పెండింగ్, న్యాయమూర్తుల పోస్టుల ఖాళీ ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. ఈ మేరకు అమరావతిలో రాజధానిలో హైకోర్టు నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ఇది ఆనందకరమైన క్షణమని చెప్పారు. రాజ్యాంగపరమైన విధిని సీఎం చంద్రబాబు బాగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆధునిక శైలిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారని ప్రశంసించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రజల సంస్కృతి, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. As the Chief Justice of a High Court for about a year and a half, and as the Chief Justice of Supreme Court, I have perceived and felt this. And this is not necessarily the role of the bar in the courtroom. It's beyond the courtroom. Evolving new ideas of judicial management, evolving new practices. దేశంలో ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని జస్టిస్ రంజన్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో కేసుల పెండింగ్ ప్రధాన సమస్య అని తెలిపారు. ఏడాదిలోపు పెండింగ్లో ఉన్న కేసులు 80 లక్షలు ఉన్నాయని, 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు 25 లక్షలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారంలో కొన్ని అవాంతరాలున్నాయని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేస్తే సమస్యలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. కింది స్థాయి, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ 5,000 ఖాళీలు ఉన్నట్లు ఆయన వివరించారు. Very optimistic that these 5,000 vacancies in the cadre of district judges and subordinate judges will be filled up very soon, meaning maybe 75% of these 55,000 vacancies by the end of 2019. So far as High Court judges are concerned, there are 400 vacancies, 392 to be precise. I just got the figures in the just now. Out of these about 392, 400 vacancies, the high courts of the country are yet to make recommendations for 270 posts. హైదరాబాద్ తరహాలో అమరావతి రాజధానిలో నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నల్సార్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని ఆయన సూచించారు. ఇందుకు రాజధానిలో అవసరమైన భూమిని కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అమరావతిలో నివాసం ఉండే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం అమరావతిలో జరిగిన హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైకోర్టు భవనం ప్రారంభం అమరావతి నిర్మాణంలో ప్రధాన ఘట్టమని చెప్పారు. విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని సీఎం పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34,000 ఎకరాల భూమి త్యాగం చేయడం ఎంతో గర్వకారణమన్నారు. రైతుల త్యాగం వృధా కాకుండా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. అమరావతిలో నిర్మించే నవ నగరాల్లో న్యాయనగరం కూడా ఒకటని చెప్పారు. బౌద్ధ స్తూపాకారంలో అద్భుత రీతిలో న్యాయనగరం నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. న్యాయనగరంలో న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కోర్టుల్లో 1,70,00,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామని తెలిపారు. We are going one step ahead, that is viaduct principle. This viaduct is nothing but, it means structure that facilitates safe and quick passage to reach goal. In this, V stands for vision. We have prepared a vision. In this vision, by 2022, Andhra Pradesh will be one among top 3 in the country. By 2029, Andhra Pradesh will be number 1 in the country, and 2050, Andhra will be best destination in the world itself. That is our vision. For that, we are going different way. So many innovative practices. V stands for vision.
I stand for innovation. If you see innovation, this is the best innovation in the world by creating land pooling system. ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలో న్యాయ వ్యవస్థ కూడా దోహదం చేస్తాయని చంద్రబాబు అన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు కూడా మా ప్రణాళికలో భాగమేనని చెప్పారు. రాజధానికి వచ్చే అతిథులకు అమరావతి అందాలు ఆకట్టుకుంటాయని తెలిపారు. హైదరాబాద్ తరహాలో అమరావతి రాజధాని నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. నల్సార్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు కూడా సహకరించాలని ఆయన సూచించారు. నల్సార్ ఏర్పాటుకు రాజధానిలో అవసరమైన భూమి ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో ఉండే న్యాయాధికారులు సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి we are having 9 cities. In that one city is Justice City. What I am requesting Honorable Chief Justice and all sons of the soil, 2 Chief Supreme Court judges are there, and also all legal luminaries are here. If you see Singapore, if you see London and Hong Kong, everybody is going there for settlement of cases, all arbitration. We wanted to create that type of ecosystem. For that I am requesting Government of Andhra Pradesh is prepared to give land. Immediately Nalsar University we wanted to start in Amaravati. Earlier we started one Nalsar University in Hyderabad. That is the best university as on today, second best in the country. పశ్చిమలోని పలు డివిజన్ల పింఛన్దారులకు స్తంభాల గరువు చెబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఈరోజు పెంచిన పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మోదుగుల, మాజీ మంత్రి శనకాల అరుణ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పయనిస్తున్న సీఎం చంద్రబాబును మరోసారి మహిళా మనులు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమలోని 31 నుండి 39 డివిజన్లకు చెందిన పింఛన్దారులకు పెంచిన పెన్షన్ను అందించారు. అలాగే డోక్రా మహిళలకు పసుపు కుంకుమ కానుకలను అందించారు. రాష్ట తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నేతలు నాని, మేనీ, కసుకుర్తి, కనపత్తి, సుఖవాసి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం జరిపారు. పింఛన్దారులకు, మహిళలకు విందు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడారు. 5 సంవత్సరాలకి దాదాపు 10 రెట్లు పెంచినటువంటి ఈ ప్రభుత్వాన్ని కంపల్సరిగా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఎంపీ గారు కల్లా జయదేవ్ గారు కానీ రేపు పొద్దున ఈ యొక్క శాసనసభ నుంచి పోటీ చేసేటువంటి ఏ అభ్యర్థి అయినా కానీ డెఫినెట్ గా ఓట్లు మళ్ళీ నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు ఆయనకి ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని డెఫినెట్ గా 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మీ పుస్తకాల మీద ఉంది. సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు ఈరోజు నగరంలో కదం తొక్కారు. యూటీఎఫ్ ఆదరణ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకుని నేతలు, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి యాత్ర భగ్నం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించి ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ఉన్న టెన్షన్ను ప్రభుత్వం తొలగించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నేతలు బాబురెడ్డి, హనుమంతరావు, నాగమల్లీశ్వరరావు, పద్మా తదితరులతో కలిసి ఉపాధ్యాయులు నగరంలో సాగించిన పాదయాత్రలో పాల్గొన్నారు. బెంజికారులలో తిరిగే ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇస్తూ భావి భారత పౌరులను తయారు చేసి ఉపాధ్యాయులకు మొండి చేయి చూపడం దుర్మార్గమన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి న్యాయం చేసే వరకు విశ్రమించబోమని శ్రీనివాసరెడ్డి, లక్ష్మణరావు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సిపిఎస్ విధానాన్ని, ఆ జీవోల్ని వెంటనే అసెంబ్లీ తీర్మానం కాదు మాకు కావాల్సింది, జీవోల్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను చేస్తా ఉన్నాం. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్ర మీద పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని కూడా మేము నిరసిస్తా ఉన్నాం. శాంతియుతంగా గాంధీ మహాత్ముడు చెప్పిన మార్గంలో జీవోలు రద్దు చేయడం కోసం ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ సిపిఎస్ అమలుగా ఉన్న జీవోలను రద్దు చేసి పాత పెన్షన్ విధానం, పోరాడి సాధించుకున్న పెన్షన్ విధానం, ట్రిపుల్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి పాత బస్టాండ్ కూడల వరకు చేరుకున్న యాత్రను అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా నేతలు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్ మండపానికి తరలించారు.
పోలీస్ కళ్యాణ మండపంలో 2వ రోజు జాతీయ సమగ్రత శిబిరం కొనసాగింది. ఈ నెల 6 వరకు సాగే ఈ శిబిరానికి 13 జిల్లాల నుంచి యువజన ప్రతినిధులు హాజరయ్యారు. యువతలో దేశభక్తి, సమాజ సేవ పెంపొందించే దిశగా జాతీయ సమగ్రత శిబిరం సాగుతుందని స్టెప్ సీఈఓ రజనీప్రియ అన్నారు. శిబిరంలో ఆమె యువతకు దిశానిర్దేశనం చేశారు. వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అవగాహన కల్పించారు. విపత్తులు, ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజల ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు యువత తమ వంతు ప్రాథమిక సేవ ఎలా చేయాలో అవగతం కల్పించారు. ఈ నెల 6 వరకు విద్య, క్రీడా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఈ అవగాహన సాగుతుందని రజనీప్రియ తెలిపారు. 13 జిల్లాల నుంచి జిల్లాకి 25 మంది యువతీ యువకులు చొప్పున 13 జిల్లాల నుంచి అభ్యర్థులు రావడం జరిగింది. వీరికి ఈ 5 రోజుల ఈ శిబిరంలో నేషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించి స్పిరిట్ ఆఫ్ వన్నెస్ పెంపొందించడం కోసం వాళ్ళకి డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ డిస్కషన్స్, వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా జాతీయ సమగ్రత భావాలను పెంపొందించే కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎలక్యూషన్స్, ఇలా రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఈ జాతీయ సమైక్యత అనే కాన్సెప్ట్ని వాళ్ళకి బిల్డ్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నెహ్రూ నగర్ 6వ లైన్లో జనసేన కవాతు జరిగింది. జనసేన పార్టీ జెండాను మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆవిష్కరించారు. అవినీతి రహిత పాలన అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నెహ్రూ నగర్ 6వ లైన్లో జనసేన కవాతు జరిగింది. పార్టీ పతాకాన్ని రావెల ఆవిష్కరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ నెహ్రూ నగర్లో ఈరోజు చూస్తూ ఉంటే మొత్తం నెహ్రూ నగర్ అంతా కూడా జనసేన పార్టీ మయమైపోయింది. జనసేన పార్టీ తోటి జెండాలు కానీ, ఫ్లెక్సీలు కానీ, సైనికులలో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే ఏకపక్షంగా ఈ నెహ్రూ నగర్ని జనసేన పార్టీకి మేము గెలిపించుకుంటాం. ఈస్ట్ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాపులను బీసీలో చేర్చాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన నగరంలో కాపుల సమావేశం జరగనుంది. కాపులను బీసీలో చేర్చే విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సమితి ప్రతినిధులు సిహెచ్వి సత్యనారాయణ ఆరోపించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగనున్న సమావేశంలో కాపులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఓట్లు కావాలి, తర్వాత వీళ్ళని ఓట్లుగా వాడుకొని ఓటు బ్యాంక్ తర్వాత వదిలేస్తాం జరుగుతూ ఉంది. అందుకనే మేము రేపు 6వ తారీఖున గుంటూరు నగరంలో కావిడి శంకరరావు గారి ఆరగ్రహారం కళ్యాణ మండపంలో ఒక భారీ నవ్యాంధ్ర కాపు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కాపుల హక్కుల పరిరక్షణ కోసం ఒక మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు అందరం కలిసి ఒక సభను నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం 11 గంటలకు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. రాష్ట్రంలో టీడీపీకి వస్తున్న ప్రజాదరణను ప్రతిపక్ష వైసీపీ ఓర్వలేకపోతోందని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలకు ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ఆర్థికంగా వాళ్ళ పురోగతి వైపు నడిపించడానికి ఈరోజు ఆదరణ 2 స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తూ మన జైహో బీసీలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే బీసీలకు 11 కులాలకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆయా కులాలను గౌరవించి ఆయా కులాలకి మరి ఆర్థిక పురోగతి వైపు నడిపిస్తున్నాడో ఆ కులాలన్నింటి కూడా కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా అదనంగా కూడా చేనేతలకు మరి అలాగే గౌడ క్యాస్ట్ వారికి మరి అలాగే ప్రజలకు అలాగే లక్ష్మీపురం మెయిన్ రోడ్లో యువకులు బైక్ను అతివేగంగా నడుపుతూ పాదచారులను ఢీకొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో వెళ్తున్న ప్రజలు ఆ యువకుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతివేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. మేబీ వాళ్ళంతా స్టూడెంట్స్ అనుకుంటా. ఈరోజు మార్నింగ్ నేను జిమ్ నుంచి వస్తున్నప్పుడు కూడా నాకు ఎదురొచ్చారు వాళ్ళు స్పీడ్గా. అక్కడ చైతన్య కాలేజ్ ఎదురుకుండా ఒక పెద్దవాడిని గుద్దీసి వెళ్ళిపోయారు. ఆవిడకి ఇక్కడ దెబ్బ తగిలింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక యాక్సిడెంట్ ఇంకొకళ్ళు ఎవరినో గుద్దారు, బ్యాక్ కూడా ముందు పడిపోయాడు. మొత్తం దెబ్బలు తగిలితే వాడిని ఆపారు. వాడిని ఆపితే ఏంటి ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎవరు అని అడుగుతుంటే ఈ లోపల 4 కుర్రాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని పంపించేశారు. పంపించిన తర్వాత వాళ్ళు గొడవ చేస్తుంటే ఆపాం. జరిగింది అది. సో వాళ్ళ రోజు ఇదే అవుతుంది. ఈరోజు అబ్బాయి అతను ఎవరికో జరిగింది, రేపు పొద్దున ఇంకొకరు జరుగుతుంది. ఈ న్యూసెన్స్కి
రెక్టిఫికేషన్ ఏంటి, ఇది దానికోసం మేము ఇక్కడ కూర్చున్నాం. అంటే దానికి ట్రాఫిక్ పోలీసు ఇమీడియట్గా దానికి సీసీ కెమెరా ఫుటేజెస్ ఉంటాయి కాబట్టి అవి తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు లక్ష్మీపురం అనేది రద్దీగా ఉండే ఏరియా. సో రోజు అది ఇవాళ ఒకటి జరిగింది, అంతకుముందు ఏ ఇన్సిడెంట్ జరిగినాయో మాకు తెలియదు. దీనికి ఇమీడియట్గా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. దీనికి మేము రిక్వెస్ట్ చేస్తాం. నగరాలు నవీన స్కూల్లో ఈరోజు 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యా సంస్థల చైర్మన్ చిన్నపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీఈఓ గంగాభవానితో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాభవాని మాట్లాడుతూ పిల్లలకు తొలి దశలో తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆప్యాయనురాగాలను పంచాలన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా వారిని ఆదర్శ విద్యతో ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కృషి చేయాలని గంగాభవాని పిలుపునిచ్చారు. తయారవ్వకూడదు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని విలువలతో పెంచాలి, వాళ్ళతో సమయం గడపాలి, వాళ్ళకి అన్ని విషయాలు నేర్పాలి, మంచి విషయాలు నేర్పాలి. మనం చిన్నప్పుడు పెరిగినటువంటి మంచి వాతావరణం ఏదైతే ఉందో, అమ్మ, నాన్న, నానమ్మ, తాత అందరి మధ్యలో మనం పెరిగొచ్చినటువంటి వాతావరణం, అటువంటి వాతావరణాన్ని మనం మన పిల్లలకి అందింపచేయాలి. అలా అందించిన రోజే భవిష్యత్తులో ఒక మంచి పౌరుని, మంచి కొడుకుని కానీ మంచి కూతుర్ని కానీ మనం సొసైటీకి అందించగలుగుతాం. ఆ విధంగా మీరందరూ కూడా తయారు చేయాలని మరొక్క మారు అటువంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఒక 39 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంటే చాలా వాల్యూస్తో రన్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా గుడ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. పేద బ్రాహ్మణ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఈ నెల 5, 6 తేదీల్లో ఆన్లైన్ ద్వారా నూతన ఫెడరేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ కోరారు. బ్రాడీపేటలోని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018-19 సంవత్సరానికి పింఛన్లు, స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకుని పేద బ్రాహ్మణ వృద్ధులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ కోరారు. ఎవరైనా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్లు గనక పెట్టుకోకుండా ఉన్నట్లయితే, అట్లానే 1వ తరగతి నుంచి పీజీ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వారి వరకు ఎవరైనా స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు పెట్టుకోకుండా ఉన్నట్లయితే 2018-19 ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరంలో వారికి ఈ ఫిబ్రవరి నెలలో 5, 6, 7 తేదీల్లో మరి ఆన్లైన్లు దరఖాస్తులు స్వీకరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చివరి అవకాశంగా కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న మరి బ్రాహ్మణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ కోరుకుంటుంది. లక్ష్మీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పశ్చిమ కార్యాలయంలో ఈరోజు జిల్లా ముస్లిం నూర్ భాషా దూదేకుల ఆత్మీయ సదస్సు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నూరు భాషా సంఘ జిల్లా ఉపాధ్యక్షులు మస్తాన్తో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూరు భాషాలను ఓటు బ్యాంకుగా పరిగణించి వారి వృత్తులకు ఏమాత్రం టీడీపీ గౌరవించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్తోనే నూరు భాషాల అభివృద్ది సాధ్యమని మస్తాన్ పేర్కొన్నారు. ఈ రోజు కూడా అందరూ వైసీపీలో ఉన్నారు, 70% వైసీపీలో ఉన్నారు. రాబోయే కాలంలో జగనన్న సేవ చేసుకుంటాము, మా యొక్క సమస్యల మొత్తం ఆయన తీరుస్తారని చెప్పి నమ్మకంతో ఫెడరల్ జోన్ స్నాప్ ఫిట్నెస్ ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగర ప్రజలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ను ఉపయోగించడం వలన పర్యావరణాన్ని కాపాడవచ్చునని ఫెడరల్ జోన్ ఎండీ బీఎస్ కిరణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం వలన అన్ని వయసుల వారు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం సైకిల్ ఫర్ గుంటూరు అని ఆర్గనైజ్ చేశాము. చాలా తక్కువ నెంబర్స్తో ఆర్గనైజ్ చేసాము, 300 మందితో. ఇప్పుడు సైక్లోత్సవం అని చెప్పి 2019 అని ఫెస్టివల్ ఆఫ్ సైక్లింగ్. ఎందుకంటే ఫిబ్రవరిలో ఫెస్టివల్స్ ఉండవు. సో మనం ఈ సైకిల్నే ఫెస్టివల్గా చేసుకొని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం. అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని గుంటూరులో ఉన్న మేజర్ స్కూల్స్ అన్నీ. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా అందరూ సైకిల్ తొక్కి బాగా పర్యావరణాన్ని కాపాడుతూ మన గుంటూరుని పొల్యూషన్ ఫ్రీ చేస్తారని ముఖ్య ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ కూడా దీనికన్నా ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తాం. ప్రజలపై రాజకీయ పరిస్థితుల ప్రభావాన్ని కథాంశంగా ధర్మ పోరాటం చిత్రం ప్రారంభిస్తున్నట్లు చిత్ర నిర్మాత రాజు తెలిపారు. డైరెక్టర్ విక్కీ మాస్టర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ మా నవ్యాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ స్టార్ట్ చేసి 3 years అయిందండి. 3 years వరకు ఇప్పటి వరకు 50 మూవీస్ ఆల్రెడీ సెన్సార్ అయినాయి, 20 సినిమాలు రిలీజ్ అయినాయి.
అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు సబ్సిడీ ప్రకటించింది గుడ్ ఫిలిం కింద ఫర్ ఇయర్ 15 మూవీస్కి. మన ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని విధంగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 1 ఇయర్లో కూడా సినిమా ఇండస్ట్రీ కూడా అంతా ఇక్కడికి వస్తుంది. అర్బన్ పరిధిలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ విజయరావు వెల్లడించారు. అనుమతులు లేకుండా ఆందోళనలు సభలు సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుండె జబ్బుల ముప్పుపై బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఈరోజు అవగాహన శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దురలవాట్లకు దూరంగా ఉండి వ్యాయామం సాగిస్తే గుండె పదిలంగా ఉంటుందని కార్డియాలజిస్ట్ నవీన్ కృష్ణ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభం. శాశ్వత కోర్టుకు శంకుస్థాపన చేసిన సుప్రీం చీఫ్ జస్టిస్ గొగోయ్, సీఎం చంద్రబాబు. రాజధానిలో న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సహకరించాలని చీఫ్ జస్టిస్ ను కోరిన సీఎం చంద్రబాబు, న్యాయ వ్యవస్థ ఔన్నత్వంలో భాగస్వాములవుతామని ప్రకటన. సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల పాదయాత్ర. అనుమతి లేదంటూ అడ్డుకున్న అర్బన్ పోలీసులు, ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, నేతల అరెస్ట్. పశ్చిమలో పండుగగా పింఛన్లు, పసుపు కుంకుమ పంపిణీ. మహిళాభ్యున్నతే చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే మోదుగుల. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.